మార్చరీ వార్డ్ మిస్టరీ గురించి మన కాలేజ్ టాపర్ పల్లవి. నైట్ ఆఫ్టర్ 12 మార్చరీ వార్డ్ 13th విండో నుంచి ఏదో కనబడుతుంది. గాడ్ సో స్కేరీ. 13వ నెంబర్ కిటికీ అంటే ఖచ్చితంగా కురుదైవే. 13th నెంబర్ డెవిల్స్ నెంబర్. ట్రస్కుడాఫోబియా. రౌండ్స్ వేయకపోతే డీన్ ఎక్కేస్తాడు, కానీ నైట్ అటువైపు వెళ్ళాలంటేనే తడారిపోతుందే. దయ్యంగియ చెల్బే మార్చురియా మన వాళ్ళు కదా బాబోయ్. సార్ ఆ మిస్టరీ గురించి మీ కామెంట్స్? ఎగ్జాక్ట్గా ఏంటి చెప్పలేము, బట్ స్టూడెంట్స్ బెటర్ డోంట్ గో దట్ సైడ్. ఓకే అమ్మో ఆ మార్చరీ డీటెయిల్. భయపడేవాడికి బిల్డప్ ఎందుకురా? అవసరం అంటావరా బావా, ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకకపోతే నేను నిద్రపట్టదు. అలాంటిది కాలేజ్ అంతా క్వశ్చన్సే. అదేంటో తెలుసుకోకపోతే అన్నం కూడా ఎక్కదరా. రే నీకు నువ్వు వెళ్తున్నావు, మధ్యలో నేను ఎందుకురా? నన్ను వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. సస్పెన్స్కి కామెడీ తోడవుతే ఫార్ములా సూపర్ హిట్. పదా ఏంటో బా, ఎందుకన్నా మంచిది నీసాలు కూడా సైలెంట్లో పెట్టు. మళ్ళీ సౌండ్కి ఎవరైనా లేస్తే ప్రాబ్లం. ఓ శవాలకు సౌండ్ లేని పడవు కదా కదా. సారీ దా పద. ఇంతలో ఉన్నాయంటారు బాబు శవాల. చెయ్యి. ఇప్పుడు దీని నుంచి నువ్వు కాపాడేవా? అంతే కదా నువ్వు చెప్పింది. పదా శీలతో పాటు నన్ను 7 చేసిలో ఉన్నాడు యాదవ. 11 12 13 సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందు మూలంగా ధైర్యవంతుడైన కార్తిక్ మీకు చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు రాత్రి 12 తర్వాత మన మార్చరీ వార్డులో కనిపించే దయ్యం. రీసెంట్గా మన మార్చరీ వార్డుని రెనోవేట్ చేశారు కదా, ఆ రెనోవేషన్ తర్వాత ఒక రిఫ్లెక్టివ్ షీట్ని అక్కడ వదిలేశారు. రిఫ్లెక్టింగ్ అంటే అర్థం కాలేదా? అంటే ఒక పెద్ద సైజ్ అద్దం అన్నమాట. అర్థమా? ఇకపోతే ప్రతిరోజు రాత్రి 12 తర్వాత మన కాలేజ్ స్పాట్ బీమ్ లైట్స్ ఆన్ చేస్తారు. ఆ లైట్ 13 నంబర్ విండో నుంచి పాస్ అవుతూ కరెక్ట్గా అద్దం మీద పడి మళ్ళీ 13 నంబర్ విండో నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ని చూసిన వాళ్ళంతా దయ్యం అని భ్రమపడ్డారు. అది మార్చరీ వార్డ్ అవడంతో ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఇది ఆ దయ్యం బ్యాక్ స్టోరీ. యాజ్ ఇట్ ఈస్ నేను గెస్ చేసిందే. వావ్వా, రాత్రి ఉండాల్సింది, ఇది తింటానికి కూడా ఉండేదేను కాదు. ఏదో కొబ్బరి చెప్పు మాకు నువ్వు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కార్తిక్ కొటేషన్ ఏంటంటే, ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. సమాధానమే లేని ప్రశ్న ఉంటే ప్రాబ్లం ప్రశ్నది కాదు, ప్రయత్నం ఉంది. సీ గైస్. బాయ్ ఫ్రెండ్స్. నాది కూడా సేమ్ కూడా. కార్తీక్, ఎస్ మ్యామ్. ప్రతిసారి ప్రశ్నకి సమాధానం కోసం ప్రయత్నించకూడదు. కొన్నిసార్లు అది ప్రాణానికే ప్రమాదం. ప్రశ్నని ప్రశ్నలో వదిలేయడం కన్నా ప్రాణాలు వదిలేయడం బెటర్ మేడం.